వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నావు? టీ చేస్తున్నా అండి. టీ చేస్తున్నావా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నావు ఈరోజు? ఇక్కడైతే టీ పెట్టినాను. పిల్లలకి 8కే కదా స్కూల్. ఈరోజు అయితే ఇంకా తిన్న అయితే దోశ పిండి అయితే మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాను దోశ చేద్దామని. ఇంకా ఇక్కడ టీకి అలాగే జీలకర్ర వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా జీలకర్ర వాటర్ అయితే నాకండి, టీ అయితే మా ఆయనకు. జీలకర్ర వాటర్ అయితే కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఉందనేసి స్టార్ట్ చేసిందండి రీసెంట్గా. ఒక 2-3 మంత్స్ అయింది, చాలా ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఈరోజు అయితే గ్యాస్ ట్రబుల్తో అయితే చాలా బాధపడుతుందండి. ఎప్పుడు ఇంకా ఎక్కడ డాక్టర్లు పోయినా మసాలా తగ్గించుకోవాలని చెప్తున్నారు. ఇంకా అందుకనేసి జీలకర్ర వాటర్ అయితే డైలీ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 1 వీక్ అయితే అయింది. సరేలే, మళ్ళీ ఏమి దోశ చేస్తున్నావు టిఫిన్? ఇదే ఇంకా దోశ పిండి అయితే కలిపేసి ఒక గిన్నెలో తీసుకొని మిగిలిందంతా ఉప్పు సోడప్పుడు అయితే వేసుకుంటా. దోశ చట్నీనా ఇంకా ఏమన్నా చేస్తున్నావు? దోశ చట్నీ ఇంకా ఒకటే చట్నీ ఇంకా తిని వేరే వచ్చేసింది. టమాటాతో అయితే ఈరోజు వెరైటీ చేస్తా. టమాటా చట్నీ దోశ. ఇంకా డైలీ పల్లి చట్నీ తింటే బేజారు వచ్చింది. కొంచెం వంట సోడా, అలాగే సాల్ట్. మా పాపకైతే ఎక్కేనండి స్కూల్కి. ఇంకా రోజు టిఫిన్ ఏం చేయాలని ఇంకా అదొక ఇది అనమాట. అందుకనే ఇంకా నేనైతే దోశకైతే నానేసుకున్నాను. ఇంకా ఆమె అడిగితే తొందరగా వేసేయచ్చు. మా బాబుకి అయితే 11కి అండి స్కూలు. పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దోశ కాకున్నట్లు ఊతప్పం కూడా చేయొచ్చు కదా. ఊతప్పమ్మ పిండి ఉంది కదా, మళ్ళీ రేపు ఎల్లుండో చేసేది. చూడే ఆమెకోటి దోశ వేయచ్చు, మనకి ఊతప్పం. జీలకర్ర వాటర్ కూడా రెడీ అయిందండి, ఉడిపోసుకుంటుంది. ఇంకా ఏమేమి వేసుకుంటావు దాంట్లోకి? ఇందులోకి లెమన్, హాట్ ఎక్కువ ఉంది కదా, వేడి ఎక్కువ ఉంది. లెమన్ అలాగే తేనె అయితే వేసుకోవాలి. చల్లగైనాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా కూడా కాదు, కొంచెం లైట్గా, కొంచెం వేడిగా ఉంటేనే బాగా అది మనకు. టీ తాగినట్లే తాగాలి, గుట అని తాగకూడదు. టీ తాగినట్లే తాగాలి. అందుకని కొంచెం వేడి తగ్గినాక లెమన్ అలాగే తేనె అయితే వేసుకొని తాగుతాను ఫ్రెండ్స్. ఇంకా టీ కూడా ఉడుకుతుంది. ఇంకా టీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చింది. కొంచెం లేచి
కావాల్సినవి రెడీ చేసుకున్నానండి. ఆనియన్స్, టమాటా, ఎండుమిర్చి కడిగి పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి కూడా, అలాగే వెల్లిపాయలు ఒక 6-7 రెబ్బలు ఒలుచుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను టమాటాలు అయితే 3 అయితే తీసుకున్నానండి. ఇంకా మేము తినేది కొంచెమే చట్నీ, ఇంకా మాకు సరిపోతాయి ఇది. ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలంతే. ఇంకా కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇందులో జీలకర్ర కూడా కావాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడైతే పెన్నం అయితే కడాయి అయితే హీట్ అయిందండి. శనగపప్పు, మినప్పప్పు అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. చట్నీలోకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా మిగతావి అయితే పోపులోకి అయితే వేసుకున్నాము. అలాగే 1 స్పూన్ జీలకర్ర. బాగా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అలాగే పసుపు అయితే వేసుకున్నాము. ఇంకా ఇక్కడే వేసేస్తానండి చట్నీలోకి సరిపడినంత సాల్ట్ అయితే. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పుదీనా అయితే వేసుకున్నా. ఇది బాగా మగ్గాలండి, బాగా టమాటాలు. మనం ఉడికించుకున్న టమోటా ఆనియన్స్ అన్ని చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకోవాలండి. నాకైతే ఇంకా మా పాపకు స్కూల్కి టైం అవుతుందనేసి తొందరలో ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావడం లేదు. ఇంకా కసువు బండ్లు అన్నీ కడిగేసినాకైతే చట్నీ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఆమెను అడగాలి మళ్ళీ ఏం దోశ కావాలని. ఇందులోకి ఇంకా ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులోకి కొన్ని పల్లీలు. ఇప్పుడు బాగా చట్నీ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి.
అయిందే. కారం ఫుల్ ఉంది. కొంచెం ఇప్పుడైతే అదే కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని పోపుకి అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయింది. కొద్దిగా పోపు దినుసులు ఇంకా అన్నీ వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. ఇంకా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇంకా కొద్దిగా ఇంగువ అయితే వేసుకుంటున్నా. చట్నీలోకి వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే వేస్తున్నాను. టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఏం మళ్ళీ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నావు? అదే నువ్వు ఉత్తప్పం కావాలన్నావు కదా, ఇంకా మేము నార్మల్ దోశ వేసుకుంటాం, మీకైతే ఉత్తప్పం వేసేస్తాం. అయితే నేను అడిగినా, నేను వేసి చేస్తున్నావు. అయితే ఎప్పుడు దోశ తిని బేజారు వచ్చిందని ఉత్తప్పం అడిగినాను. మా ఆయనకి ప్లేన్ దోశ తిని బేజారు వచ్చిందండి. ఇంకా అందుకని ఉత్తప్పం అయితే వేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు అడిగితే వాళ్ళు ఏ దోశ అడుగుతారు నార్మల్. మా వానికి అయితే క్రిస్పీ దోశ, మా బాబుకి. మాకైతే నాకైతే సాఫ్ట్ దోశ. మా ఆయనకి వచ్చేసి ఉత్తప్పం. ఏదేమైనా ఒకే పిండితో వేస్తావు కదండి. చూడండి, కాదు ఒక పిండి అని కాదు, ఈ దోశ వేసినప్పుడల్లా ఇదే రావాలి. ఒక పిండితోనే చేస్తావు అన్నీ. సపరేట్ ఏం కలుపుకోరు కదా. సపరేట్ కలుపుకుంటే పని ఎక్కువ అవుతుంది. ఒకే పిండి కాబట్టి పని కూడా ఉండదు మీకు. కాదు, ఎగ్ దోశ వేసి అంటుంది మళ్ళీ. ఒకటి ఎగ్ దోశ, ఒకటి క్రిస్పీ దోశ, ఒకటి సాఫ్ట్ దోశ, ఒకటి ఉత్తప్పం. 5 రకాల దోశలు ఈరోజు. 5 రకాల దోశలా? ఇంకా ఇక్కడే ఉంటాయి వంట ఉండు. ఇంకా అదే పనే కదా ఆడవాళ్ళు. వంటిల్లే ఒక దేవాలయం. సామెతలు ఉన్నాయి అట్లా. ఇంకెప్పుడు సిద్ధంగా ఉన్నానండి ఒక 5 రకాల దోశ చేయడానికి. అయితే ఆ పెన్న మిఠాయి లోపల ఇది కలుపుకుంటాను. ఉల్లిపాయలు, అందులోకి కొంచెం జీలకర్ర, హీట్ అయిందండి. ఇంకా ఆనియన్ టైలో రుద్దేసుకొని పెనం దోశ వేయడం. ఫస్ట్ ముందుగా నార్మల్ దోశ అయితే వేస్తానండి. ఇప్పుడైతే ఎగ్ దోశ వేస్తాం. కొంచెం కాలని కాలిన తర్వాత
ఇందులోకి అయితే కడపకారం అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదైతే ఇప్పుడు క్రిస్పీ దోశ అండి. ఇక్కడ లైట్గా అయితే మా బాబుకి అయితే కారం అంటించినానండి. కడప కారం వాడు తిన్నాడనేసి ఇంకా లైట్గా అంటించినాను. మనకి క్రిస్పీ దోశ కావాలి, దోశ కావాలి. చూడండి మా బాబుకి వచ్చేసి ఇంకా క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ ఉత్తప్పం. ఇక్కడైతే 4 రకాల దోశలు అయితే ఇక్కడైతే దోశలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇది నార్మల్ దోశ, ఇది క్రిస్పీ దోశ, ఇది ఉత్తప్పం, ఇది ఎగ్ దోశ. ఇదండి ఇవాల్టి బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.